పిల్లలు తొందరగా నిద్రలేవాలి. శ్రీరామనవమి పండుగ. ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళాలి. తొందరగా లేచి రెడీ అవ్వండి. అమ్మమ్మ, ఇవాళ గుడికి వెళ్తున్నామా? అవును పిల్లలు, ఇవాళ శ్రీరామనవమి కదా, అందుకని రాముడి గుడికి వెళ్తున్నాం. తొందరగా తయారవ్వండి. శివాని, నువ్వు పూలని బుట్టలో సర్దిపెట్టు. హాసిని, ప్రసాదాలు తీసుకెళ్లి పూజ గదిలో పెట్టమ్మా. శ్రీమాన్, నువ్వు వెళ్ళి నాన్నని అమ్మమ్మని పిలుచుకురా. అమ్మ చూడు, ఎంత బాగా డెకరేట్ చేశామో. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాముడు మనందరినీ చల్లగా దీవించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఆలయానికి వెళ్ళి మన రామాపురం రాముడి దర్శనం చేసుకుందాం. రండి నాయనా, దేవుడికి దండం పెట్టుకోండి. ఈరోజు మనం రామనవమి కథ చెప్పుకుందాం. పూర్వం అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయోధ్య ప్రభువైన దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో కులగురువు వశిష్ఠుడి సలహా మేరకు ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. ఋష్యశృంగముని ఈ పుత్రకామేష్టి యజ్ఞాన్ని అశ్వమేధ యాగంతో పాటుగా అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. యజ్ఞం చివరలో యజ్ఞగుండం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై దివ్యమైన పాయసాన్ని దశరథుడికి అందించాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని రాణి కౌశల్యకి ఇచ్చి మిగతా 2 రాణులతో సమంగా పంచుకోమని చెప్తాడు. ఆ యాగ ఫలం వలన దశరథ మహారాజు రాణి కౌసల్యదకు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాము. ఆ తరువాత భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు కూడా జన్మించారు. ఆ రోజు అయోధ్యలో ఎంతో సంతోషం నెలకొంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీరామాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయ్యో, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాం. లేదు పిల్లలు, పూజారి గారు ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళాక తిందాం. ఈ రోజు కథ మీకు నచ్చిందా? ఇంకా ఎలాంటి కథలు చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకోసం మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. మన ఇంటి కథల లోకంలో